హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజ మినీ వరల్డ్. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అదే మా ఇంటి వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. అలానే ఫ్రైడే సాటర్డే వరుసగా 3 డేస్ హాలిడేస్ వచ్చాయి కదా, ఊరెళ్ళాము. అక్కడే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నానండి. ఇంకా ఉదయాన్నే లేచి బయట ముగ్గులు అయితే వేశాను. నాకు మెలికల ముగ్గులు అంటే చాలా ఇష్టం అండి. ఈ మెలికల ముగ్గులు అయితే ఎక్కువగా ఇష్టపడతాను. ఇంకా అందుకే ఇలాగో వరలక్ష్మి వ్రతము బాగుంటుంది కదా అని ఈ టైప్ అయితే వేశాను. ఫస్ట్ అయితే అమ్మమ్మ స్నానం చేసి వచ్చేసి వంట అయితే చేస్తున్నారు. ప్రసాదాల డ్యూటీ అమ్మమ్మది, పూజ అన్ని డెకరేషన్ చేసుకునే డ్యూటీ నాకనమాట. ఇక్కడ నేనైతే ఫస్ట్ మనం నిత్య పూజ చేసుకుంటాం కదండి, అక్కడైతే దీపారాధన చేసుకుంటున్నాను. పరమన్నము, పులిహోర ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. ప్రసాదాలు పరమన్నము, పులిహోర, గారెలు, చక్కెర పొంగల్ టైప్ కానీ ఇవన్నీ చేస్తాను. ఒక పూర్ణాలు వేయడమే రావట్లేదండి, అదే బాగా నేర్చుకోవాలి. పండుగ రోజుల్లో ఎంత ఎర్లీగా లేచినా పనే సరిపోతుందండి. పని చేసే కొద్దీ ఇంకా పని ఎదురు చూస్తూనే ఉన్నట్లుంటుంది. ఫస్ట్ అయితే ఇదిగోండి ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఫ్రూట్స్ ఉంటే ఇంకా యాపిల్ పెట్టేశాను. లాస్ట్ ఇయర్ అయితే శారీ డ్రాపింగ్ చేసామండి. ఈ ఇయర్ అలా ఏం కాకుండా జస్ట్ కలసము, ఫోటోనే పెట్టేసుకొని పూజ చేసుకుందాం అనుకున్నామండి. 2 పీటలు ఉంటే అవి వేసేసుకొని 2 పద్మ ముగ్గులు అయితే వేస్తాను. ఆల్రెడీ బ్యాక్ డ్రాప్ కట్టర్ని ఇంతకుముందు ఒకసారి తీసుకున్నదే ఉందండి. దానిలోకి అలా కట్టగా సెట్ చేసి పెట్టేసుకున్నాను. కింద మ్యాట్ ఎప్పుడు పూజ చేసినా ఇదే మ్యాట్ యూజ్ చేస్తాము. ఇంకా అది పూజ వరకే వాడతామండి. ఇంకా అలా వేసిన తర్వాత ఇంకా రెండింటి మీద పద్మాల ముగ్గులు అయితే వేసి పసుపు కుంకుమ వేసాను. కలశం పెట్టడానికి నేను ఒకటి వీడియో చూశానండి ఇన్స్టాగ్రామ్లో. కింద బియ్యం పోసి ఒక గాజుది పెద్దది బౌల్ ఉంటే కనుక దానిలో బియ్యం పోసి చుట్టూ తమలపాకులు డెకరేషన్ చేశారు. చాలా బాగుంది. ఇంకా ఇలా సింపుల్గా ఏదైనా పెడదాము అని చెప్పేసి ఇంకా ఇలా పెడుతున్నాను అనమాట. అమ్మమ్మ ప్రసాదాలు చేస్తున్నారు, కొంచెం టైం పడుతుంది కదా అవి కూడా కంప్లీట్ అవ్వడానికని. ఈలోపు ఇలా అయితే రెడీ చేశానండి. ఇలా ఒక తామర పూలా వచ్చేసింది అనమాట. ఆకులతో చుట్టూ ఇలా పెట్టేసుకుంటూ ఉంటే 2 లేయర్లుగా పెట్టుకోవాలండి. ఇలా నిండుగా ఉంటుంది. ఫస్ట్ పసుపు, కుంకుమ, కొంచెం అక్షింతలు, శ్రీమాత్రే నమః అనుకుంటూ వేసుకొని నెక్స్ట్ అయితే బియ్యం పోసుకున్నాను. బియ్యం మనం ఇంతని, కొంతమంది 3 గుప్పెళ్ళని కూడా పోసుకొని దాని మీద కలశం అలా కూడా పెట్టుకుంటారు. నేను ఆ బౌల్లో పెడుతున్నాను కాబట్టి దానికి నిండుగానే పోసుకున్నాను. అలా పోసుకొని ఇదిగోండి ఇటువైపు కలశం పెట్టుకుందామని ఇలా సెట్ చేసుకున్నాను అనమాట. అటు సైడ్ ఫోటో పెట్టుకుంటున్నాను. ఈసారి ఫ్లవర్స్ అయితే చాలా ఎక్కువ రేటు ఉన్నాయండి. కేజీ 1000 చెప్పారు. చామంతులు, గులాబీలు కొన్నే తీసుకున్నాము. లేకుంటే దండలా తీసుకుందాం అనుకున్నాం అమ్మవారికి. అలా ఇవ్వము అని చెప్పారు. మల్లెపూలు కూడా విడిగా అసలు అమ్మట్లేదండి. మూర లెక్క అయితేనే ఇస్తామన్నారు. మూర వచ్చేసి 100 చెప్పారు. ఇంక ఇవన్నీ కాదులే, మనకి ఇంటి దగ్గర అన్నీ దొరుకుతాయి కదా అని ఒక దండ అమ్మవారికి మనం గుచ్చితే ఒక 2-3 కవర్లు అయితే ఒక దండ అవుతుంది కదండి. పెద్ద చామంతులు తీసుకొని అలా ఒక దండలా గుచ్చేసి అమ్మవారికి వేసాము. ఇక్కడ వచ్చేసి మేము ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నాం కదండి. ఇంకా నేనైతే గారెలు వేస్తున్నాను. మా అమ్మమ్మ ఉదయం లేచినప్పటి నుంచి కిచెన్లోనే నుంచొనే ఉన్నారు. ఇంకా పరమాన్నం అయిపోయింది, పులిహోర కంప్లీట్ అయిపోయింది. అలానే రైస్ ఉంది కదా అని చెప్పి కొంచెం దద్దోజనం కూడా చేశాము. నేను గారెలలో పేపర్ మీద కానీ గిరటి మీద కానీ కాకుండా చేతి మీద నాకు అలవాటు అండి. కొంచెం చేతిని తడిపేసుకొని ఇలా వేస్తాను. అందుకే ఒక్కో షేప్లో ఉన్నాయి. కరెక్ట్ షేప్ కాకుండా పక్కనే పూర్ణం కోసము పూర్ణం కోసం పప్పు ఉడకబెడుతున్నాను. వరలక్ష్మి వ్రతం ముందు రోజే అమ్మమ్మ బయటకు వెళ్ళి అందరికీ పంచడానికి గాజులు, పసుపు, కుంకుమ, అలానే వ్రతానికి ఏమేమి కావాలో పూజా సామాన్లు అవన్నీ తీసుకొచ్చారండి. ఇవే గాజుల్లో అయితే సెట్ చేస్తున్నాము. ఒకటి 28, 26 సైజులు తీసుకున్నాము. అన్నీ చూసి సెట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనమాట. ఈవినింగ్ ఇవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా సైజుల వైజ్గా పెట్టుకుంటే అని. నాకు ఎప్పటి నుంచో కామాక్షి దీపం సిల్వర్ది తీసుకోవాలనండి. ఎప్పుడూ తీసుకుందాం అనుకుంటున్నాను, అలానే అయిపోతుంది. సో అమ్మమ్మ నాకు తెలియకుండా వరలక్ష్మి వ్రతానికి ఇలా సిల్వరీ దీపాలు, కామాక్షి దీపం అయితే తీసుకొచ్చారండి. మాకు మ్యారేజ్ అయిన తర్వాత 5 ఇయర్స్కి నేను వరలక్ష్మి వ్రతం పెట్టుకున్నానండి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ప్రెగ్నెన్సీతో ఉన్నాను. ఇంకా తర్వాత పిల్లలతో కుదరలేదనమాట. మళ్ళీ 4th ఇయర్, 2nd ఇయర్ అలా చేసుకోకూడదు కదా. మళ్ళీ 5th ఇయర్ అయితే పెట్టుకున్నాను. అప్పుడు ఫస్ట్ చేసుకున్నప్పుడు నేను ఒక్కదాన్నే కూర్చొని పూజ అయితే చేసుకున్నాను. తర్వాత ఇయర్ నుంచి ఇద్దరం కూర్చొని పూజ చేసుకోవడం అలవాటు చేసుకున్నామండి వరలక్ష్మి వ్రతం రోజు. అలాగే ఎప్పుడన్నా నవరాత్రుల్లో కూడా కుదిరితే ఇద్దరం కూర్చొని పూజ చేసుకుంటాము. నండూరి శ్రీనివాసరావు గారి ఛానల్లో డెమో వీడియో ఉంటుంది కదండి, ఆ వీడియో పెట్టేసుకొని అయితే పూజ చేసుకుంటాము. ఇప్పుడనే కాదు, నవరాత్రుల్లో కానీ ఏమైనా స్పెషల్ పూజలు ఉన్నప్పుడు కానీ ఇలా ఆ వీడియోస్ పెట్టుకొని పూజ చేసుకుంటాము. నా జల్లో పువ్వు పెడుతుంటే అసలు ఉండట్లేదండి, అది పడిపోతూనే ఉంది. ఇంకా క్లిప్ ఒకటి అలా పెట్టేసుకున్నాను కదా. ఇంకా తర్వాత తోరగ్రంథి పూజ కూడా చేసి తోరం అయితే కట్టించుకున్నాను. ఫస్ట్ తాంబూలం ఇవ్వాలి కదా. నేను లాస్ట్ ఇయర్ కూడా ఆద్యకే ఇచ్చాను ఈవినింగ్ టైంలో.
ఇంకా కాకపోతే పూజ అవ్వగానే ఇద్దామని చెప్పేసి ఫస్ట్ ఆద్యకి ఇచ్చి అలాగే మామయ్య దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. లోపు ఎలా అయినా పూజ కంప్లీట్ చేసుకోవాలనుకున్నామండి ఈ ఇయర్. లాస్ట్ ఇయర్ చాలా లేట్ అయిపోయింది కదా, శారీ డ్రాపింగ్ అని అంత డెకరేషన్ అని ఎక్కువ టైం పట్టేసిందని చెప్పి ఇంకా అందుకే ఆద్యకి కూడా హెడ్ బాత్ చేయించాం, కానీ ఇంకేమి రెడీ చేయలేదన్నమాట. మినీ సిరి వాళ్ళు కూడా మాతో పాటు వారు అందరం కలిసి కూర్చొని అయితే పూజ చేసుకున్నాము. పూజ కంప్లీట్ అయ్యే వరకు ఉండమంటే చిన్న ఉండకుండా సరోజ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడండి, అందుకే మేము వరకే ఉన్నాం. సో అమ్మవారికి అయితే అష్టోత్తరాలతో పూజ చేసుకున్నామండి. ఇప్పుడు అమ్మవారికి వస్త్రము తాంబూలం పెట్టేసుకుంటానండి. ఈసారి అమ్మవారికి కాటుక బొట్టు ఇవన్నీ తీసుకున్నాము, గోరింటాకు పారని ఇవన్నీ కూడా పెట్టుకున్నానండి. అమ్మవారికి నిండుగా తాంబూలం ఇచ్చినట్లు అనమాట. ఆంటీకి మ్యారేజ్ ఉంది, ఈవినింగ్ రావడం కుదరదు అన్నారు. ఇంక సరే మీరు రెడీ అయిన తర్వాత వచ్చేయండి, తాంబూలం ఇస్తామని చెప్పాను. ఆద్యకి ఇచ్చిన తర్వాత మా ఫస్ట్ తాంబూలం ఆంటీకి ఇచ్చానండి. కరెక్ట్గా ప్రదోష కాలంలో లాస్ట్ ఇయర్ కూడా సేమ్ అదే టైంకి ఒక అమ్మమ్మ వచ్చారు. అప్పుడే జస్ట్ పని అంతా అయిపోయిందండి, ఇంకా స్నానం చేసి వద్దాము అనుకున్నాను. ఈ లోపు వచ్చారు, పర్లేదమ్మా ఇవ్వచ్చు అన్నారు. ఇంక అందుకే తాంబూలం అయితే ఇచ్చేసానండి. నెక్స్ట్ ఇంకా స్నానం చేసి వచ్చి అమ్మవారికి మళ్ళీ అష్టోత్తరాలతో అలానే అమ్మవారి అష్టలక్ష్మి స్తోత్రం ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ చదువుకుంటూ మా ఇంట్లో ఒక చిన్నది వెండిది అమ్మవారి విగ్రహం ఉందండి. ఇంకా అమ్మవారి దగ్గరే పుష్పాలన్నీ పెట్టుకుంటూ చదువుకున్నాను అనమాట. అలానే ఇదైతే మాది మ్యారేజ్ శారీ అండి. నేను ఇంతకుముందు రూపు తెచ్చుకున్నది పెరిగిందనమాట. ఇంక ఈ శారీ కట్టుకొని రూపు వేసుకుందాం అనిపించింది ఎందుకో సడన్గా మనసులో. ఇంకా శారీ కూడా కట్టేసుకొని రూపు అయితే వేసుకున్నాను. ఇదిగోండి ఈ విధంగా అమ్మవారిని మధ్యలో పెట్టేసుకొని పువ్వులన్నిటితో ఇలా అలంకరించుకున్నాను అనమాట. అవి చదువుకుంటూ ఈవినింగ్ ప్రసాదంగా అయితే వడపప్పు బెల్లము శనగలు పెట్టేసి ఇక్కడ వచ్చేసి అమ్మమ్మ మినీ వాళ్ళు ఇవన్నీ సెట్ చేస్తున్నారు. బ్లౌజ్ పీసు ఫ్రూట్స్ అలానే శనగలు అన్నీ పెడతాం కదండి, అన్నీ ఈక్వల్గా వచ్చాయా లేదా అని అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాము. ఇంకా ఈ నైట్ అయిపోయింది కదండి, ఒక్కొక్కరిగా వస్తూ ఉన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి పసుపు రాసి గంధము కుంకుమ పెట్టి వాయనం అయితే ఇచ్చానండి. అలాగే లాస్ట్ ఇయర్ మామూలు శ్రావణ శుక్రవారాల్లో తాంబూలం తీసుకున్నాను, కానీ వరలక్ష్మి వ్రతం రోజు వాయనం తీసుకోవడానికి నాకు అసలు కుదరలేదండి. బయటికి వెళ్ళడానికి కూడా అవ్వలేదన్నమాట ఆ రోజు. అదే అనుకుంటూ ఉన్నాను. ఈ ఇయర్ అనుకోకుండా 5 చేత తాంబూలం తీసుకున్నాను అనమాట. చాలా హ్యాపీగా ఉంది. అలానే వాయనం ఇచ్చేటప్పుడు ఇచ్చి తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అంటారు కదండి, అవి కూడా ఏమంటారో కూడా నాకు అసలు తెలియదు. ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళొచ్చాను కాబట్టి అక్కడ ఆంటీ వాళ్ళు అందరూ అంటూ ఉన్నారు కదా, చెప్తున్నారుగా ఇంకా ఇలా ఇవ్వాలి అని చెప్పేసి ఇంక అప్పుడు అర్థమైంది. మామూలుగా ఇది ఒకటే చెప్పుకుంటాం కదా, దీనికి కంటిన్యూషన్ కూడా ఉంటుందండి. ఇచ్చి తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అని 3 సార్లు చెప్పిన తర్వాత 4వసారి మా ఇంటికి ఎవరు వచ్చారమ్మా అంటే తీసుకునేవారు వరమహాలక్ష్మిని వచ్చాను అంటారండి. కోరితినమ్మ వరం అంటే తీర్చునమ్మ వరం అని అంటారనమాట. ఇదండి వాయనం ఇచ్చేటప్పుడు చెప్పవలసింది. మా సైడ్ అయితే ఇలానే చెప్తాము, ఇంకా వేరే చోట్ల ఎలా ఉంటాయో మాకు తెలియదు. మీకు కూడా ఒకవేళ తెలియకపోతే ఈసారి వాయనం ఇచ్చేటప్పుడు ఇలా చెప్పండి. అలాగే మనం వాయనం ఇచ్చేటప్పుడు ఇచ్చే ప్లేట్ కానీ ఏదైనా ఉంటుంది కదండి, దాని మీదకి మన చీర కొంగుని రానించి చెప్పుకుంటూ ఇవ్వాలంటండి. మనం నార్మల్గా ఎదురుగా వాళ్ళు చీర కొంగు పడితే దానిలో పెడతాం కదా, అలా కాకుండా చీర కొంగుతో మన వాయనం కూడా పట్టుకొని వారికి ఇవ్వాలంటండి. ఈ వరలక్ష్మి వ్రతానికి నేను నేర్చుకున్న విషయాలండి ఇవి. మీకు తెలిస్తే నో ప్రాబ్లం, తెలియని వాళ్ళకి తెలుస్తుంది అని చెప్తున్నాను. వరమహాలక్ష్మి అందరికీ వరాలు ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఇంటి వరలక్ష్మి వ్రతం వీడియో అయితే ఇదేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.